ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్ములు మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు? దేవుని బిడ్డలారా, మీరంతా దేవుని కృపను బట్టి బాగున్నారని, దేవుని వాక్కు ద్వారా ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని, దేవుని సన్నిధి మీకు తోడని మిమ్మల్ని నడిపిస్తుందని నమ్ముతున్నాను. మీరు ఆత్మీయంగా శారీరకంగా అన్ని విషయాల వర్ధిల్లాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నీ కష్టాన్ని, నీ శ్రమను, నీ వేదనను, నీ కన్నిటిని చూస్తున్న ప్రభువు ఈరోజు నీతో మాట్లాడబోతున్నారు. మీరెంతో ఆశతో ఎదురు చూస్తున్నారు కదా ఈ ఉదయాన దేవుని మాట కొరకు. అయ్యా నాతో మాట్లాడండి, నిజమైన బోధకుడా, పరిశుద్ధాత్మ బోధకుడా నాతో మాట్లాడండి అని దేవుని వాక్కు కొరకు ఎదురు చూస్తున్న మీతో దేవుడు మాట్లాడబోతున్నారు. ఆయన మాట సజీవమైనది, ఆయన మాట బలమైనది, ఆయన మాట నీకు శక్తినిస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది. అందువల్ల కృంగిపోక దేవుని వాక్కును బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీరు ఏ సమస్యలోనే శ్రమలో ఉన్నా మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు తప్పక ప్రార్థిస్తున్నాము. నాతో పాటు మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా ప్రార్థించండి, దేవుని స్తుతించండి. ఆయన తప్పకుండా మీ జీవితంలో జోక్యం చేసుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనము. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, ఇక్కడ యేసుప్రభువు వారు ప్రార్థిస్తూ ఉన్నారు. ఒక శక్తి కలిగిన కార్యము మన జీవితంలో మనం చూడాలంటే ఏ విధంగా ప్రార్థించాలో ఆ ప్రార్థన ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ప్రభు ఏ స్థితిలో ప్రార్థన చేశారంటే, లాజరు చనిపోయి 4 రోజులు సమాధిలో కుళ్ళిపోయినప్పుడు ఆ సమాధి బయట నిలువబడి ప్రభు ప్రార్థిస్తున్నారు. తండ్రి, నీవు నా ప్రార్థన వినినందుకు నీకు కృతజ్ఞతలయ్యా అని తండ్రికి కృతజ్ఞత చెల్లించి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగానే చనిపోయిన లాజరు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడినవాడే లాజరు సజీవుడిగా బయటకు వచ్చాడు. ఆ చిన్న ప్రార్థన శక్తివంతమైన కార్యం జరిగించింది. మృతమైన శరీరము తిరిగి జీవాన్ని పొందుకుంది. అవును, పరిస్థితి ఏ విధంగా ఉన్నా పరిస్థితిని బట్టి కాకుండా పరిస్థితికి అతీతంగా మనం దేవుని స్తుతించినప్పుడు అక్కడ అద్భుతం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు అదే మనకు నేర్పిస్తూ ఉన్నారు. మీరు నమ్మితే దేవుని మహిమ చూస్తారని ప్రభు చెప్పిన విధంగానే ఎవరైతే నమ్ముతారో వారు కలవరపడరు, భయపడరు, దేవుని స్తుతిస్తారో. ఎందుకంటే వీటన్నిటికంటే నా ప్రభు గొప్పవాడు కదా. ఈ మరణము కంటే గొప్పవాడు నా ప్రభు. మరణాన్ని గెలిచిన ప్రభు, మృతులను కూడా సజీవులుగా చేసే ప్రభు అని నమ్ముతారు. నా శ్రమ కంటే, నా శోధన కంటే గొప్పవాడు ఆయన. కాబట్టి నేను కన్నీరు కార్చక్కర్లేదు, భయపడక్కర్లేదు, నేను కలవరపడక్కర్లేదు. నేనేమై ఉన్నానో దేవుని కృపను బట్టే అయి ఉన్నాను. కాబట్టి నేనున్న స్థితిలోనే దేవుని స్తుతిస్తానని దేవుని స్తుతిస్తూ ప్రార్థించినప్పుడు ఆ స్తుతుల దగ్గరకు దేవుడు దిగి వస్తాడు. నువ్వు ఎక్కడైతే స్తుతిస్తావో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. దేవుడు దిగి వస్తాడు. ఆయన దిగి వస్తే జరగని కార్యమేది లేదు. మృతమైపోయి కుళ్ళిపోయిన లాజరు శరీరం ఏ విధంగా 1 సెకండ్లో జీవాన్ని పొందుకుందో అదేవిధంగా నీ జీవితంలో ఎక్కడ మృతమైన పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడ చీకటి అనుభవిస్తున్నావో, ఎక్కడ కన్నీటి పరిస్థితులతో ఉన్నావో, ఎక్కడ ఏడుస్తున్నావో ఆ ప్రతి చీకటి కూడా తొలగిపోతుంది నీ స్తుతి ద్వారా. ఆ మరణము తొలగిపోతుంది నీ స్తుతి ద్వారా. ఆ వ్యాధి తొలగిపోతుంది నీ స్తుతి ద్వారా. ఆ చింత, బాధ, కన్నీరు అన్నీ తొలగిపోతాయి. పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలి ఉండును. చూడండి, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత చెల్లించినప్పుడు అక్కడకు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము
మీ హృదయానికి మీ తలంపులకు కూడా కావాలి అంటుందంట. అంటే మీ హృదయలో ఏ చింత ఉందో, ఏ భారం ఉందో, ఏ భయం ఉందో, ఏ బెంగ ఉందో, వాటి స్థానంలో దేవుని సమాధానం మీ హృదయాన్ని ఏలుతుంది. అవును, స్తుతిలో దేవుని శక్తి దాగి ఉంది, స్తుతిలో అద్భుతం దాగి ఉంది, స్తుతిలో ఆరోగ్యం దాగి ఉంది, స్తుతిలో నీకు కావలసినవన్నీ కూడా దాగి ఉన్నాయి. నువ్వు చింతించడానికి బదులు చింత ప్లేసులో స్తుతిస్తే నీ చింతే అద్భుతంగా మారిపోతుంది. ఎక్కడ జరిగిన ఎవ్వరూ చూడని అద్భుతాన్ని నువ్వు చూస్తావు. ఎలెన్ కీ అనే ఒక యవనస్తుడు సండే స్కూల్ ప్రాయం నుండి దేవుని యందు భయభక్తులు కలిగి వాయిద్యాలు వాయించడంలో, పాటలు పాడడంలో, యూత్ మీటింగ్లో అన్నిటిలో కూడా ముందుంటూ దేవుని కొరకు నమ్మకంగా భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఒక రోజున సడన్గా దగ్గినప్పుడు రక్తం పడింది నోట్లో నుంచి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు టెస్ట్ చేసి, మీ బాబుకు వచ్చిన వ్యాధి చాలా భయంకరమైంది, మరణకరమైన వ్యాధి, అది క్యాన్సర్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు, అది టంగ్ క్యాన్సర్ అని చెప్పారు. తల్లిదండ్రులు ఎంతగానో భయపడ్డారు. డాక్టర్ చెప్పారు, మీ బాబు బ్రతకాలంటే నాలుక తీసేయాలి, ఇక నుండి మాట్లాడలేడు, మాట్లాడకపోయినా మీ బాబు బ్రతికి ఉంటాడు, ఆపరేషన్ చేసి నాలుక తీసివేయాలని చెప్పారు. ఆ డాక్టర్ యవనస్తునితో, నీకు టంగ్ క్యాన్సర్ వచ్చింది కాబట్టి నేను నాలుక తొలగించాలి ఆపరేషన్ ద్వారా, చివరిసారిగా నీ ఎవరితోటన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడు, ఇక నీ స్వరం ఎప్పటికీ కూడా వినలేరు ఎవరు, నీ మాటలు ఎవరూ వినలేరు, కాబట్టి ఎవరితో అయినా ఏదైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పని రికార్డింగ్ ఆన్ చేసి ఆ యవనస్తుని యొక్క మాటలు రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఆ యవనస్తుడు ప్రారంభించాడు మాట్లాడడం. ఏమనంటే, తండ్రి నీకు వందనాలు, అయ్యా నీకు వందనాలు అని చెప్తున్నాడు, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువద్దని చెప్తున్నాడు. వారు ఎంత టైం అయితే ఇచ్చారో అంతసేపు కూడా దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్ అని చెప్తున్నాడు, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్తున్నాడు, అయ్యా మీరు నా జీవితంలో చేసిన ప్రతి కార్యం బట్టి వందనాలని చెప్తున్నాడు, నేనేమై ఉన్నాను నీ కృప వల్లనే అయి ఉన్నానయ్యా అని చెప్తున్నాడు. అంతసేపు కూడా ఎవరితోటి మాట్లాడలేదు, ఎవరికి తన చివరి మాటలు చెప్పలేదు, కానీ దేవునితోనే మాట్లాడాడు. దేవునికి కూడా తన సమస్య చెప్పకుండా, తండ్రి నీకు కృతజ్ఞతలయ్యా, తండ్రి నీకు వందనాలని ఓన్లీ థ్యాంక్స్ చెప్పుకున్నాడు దేవునికి. తనకిచ్చిన సమయం అంతా కూడా ఏ మనుషునితోనే మాట్లాడలేదు, దేవునితో మాట్లాడుకున్నాడు, దేవుని స్తుతించాడు. డాక్టర్స్ టెస్ట్కి పంపించారు, అద్భుతకరమైన రిజల్ట్స్ వచ్చాయి, నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. ఆ డాక్టర్స్కి అర్థం కాలేదు, ఏంటి పరిస్థితి, క్యాన్సర్ అని కన్ఫామ్ అయింది కదా, భయంకరమైన క్యాన్సర్తో బిడ్డ బాధపడ్డాడు కదా అని. ఆ యవనసుడని ఎలెన్ కీని పిలిచి అంటున్నారు, బాబు నీకు క్యాన్సర్ అనే టెస్టులన్నింటిలో కన్ఫామ్ అయింది, అది నిజమే, కానీ నీ క్యాన్సర్ అంతా తగ్గిపోయిందని ఎలా రిపోర్ట్స్ వచ్చాయి, పూర్తిగా నయమైపోయినట్లుగా రిపోర్ట్స్ వచ్చాయి, ఏం జరిగింది బాబు అని అడుగుతున్నప్పుడు ఆ బిడ్డ చెప్తున్నాడు, నేను నమ్మిన ప్రభు సజీవుడు, ఆయన సృష్టికర్త, ఆయన క్రియేటర్, ఏదైనా చేయగలిగిన ప్రభు, నేను స్తుతిస్తూ ఉండగా నా జీవితంలో ఆయన అద్భుతం జరిగించారో, నా స్థితిని మార్చివేశారని చెప్తున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీ స్థితి ఏ విధంగా ఉన్నా కూడా నువ్వు స్తుతించినప్పుడు నీ స్థితి మారిపోతుంది. ఎందుకంటే స్తుతుల మీద ఆసీనుడైన ప్రభు నీ స్థితిని టోటల్గా మార్చివేస్తాడు. కాబట్టి ఈరోజు నీవు ఒకవేళ స్తుతించలేని పరిస్థితిలో ఉన్నావా, నిర్జీవమైన పరిస్థితిలో ఉన్నావా, ఏమీ తోచని పరిస్థితిలో ఉన్నావా, స్తుతించడానికి నోరు తెరవలేని పరిస్థితిలో ఉన్నావా, నేను ఎట్లా స్తుతించగలుగుతాను, ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను కదా, ఈ మరణకరమైన పరిస్థితిలో నేను ఎలా స్తుతిస్తాను, ఈ వ్యాధిలో నేను ఎలా స్తుతిస్తాను, ఈ బంధకంలో నేను ఎలా స్తుతిస్తాను, నేను ప్రార్థించడానికి నా నోరు తెరవలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను, నేను నోరు తెరిచి స్తుతించలేను అనుకుంటున్నావా? అయితే ఈరోజు ప్రభు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? అట్టి స్థితిలోనే దేవుని నువ్వు స్తుతించు. నీవే స్థితిలో ఉన్నావు అక్కడే తండ్రి నీకు వందనాలు, అయ్యా నీకు స్తోత్రాలు, ఏమిచ్చినా నీకు స్తోత్రాలునయ్యా, ఏమి ఇవ్వకపోయినా నీకు స్తోత్రాలునయ్యా, ఇదిగో బ్రతికితే నీ కొరకు బ్రతుకుతాను, మరణిస్తే నిన్ను చేరుకుంటా, నీ దగ్గరికి వస్తానని నువ్వు ఉన్న స్థితిలోనే దేవుని స్తుతించడం ప్రారంభించు. దావీదు భక్తుడు రోజుకు 7 మార్లు ప్రార్థించేవాడంట. నీవు కూడా రోజుకు కనీసం 7 సార్లైనా తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు కృతజ్ఞతలు, యేసయ్యా నీకు వందనాలు, రక్షకా నీకు వందనాలు, నీకు స్తుతులు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి అని నీ స్థితిని బట్టి దేవుని స్తుతించి, అది ఏ స్థితి అయినా సరే స్తుతుల మూలంగా దుర్గాన్ని స్థాపిస్తాడైనా. నీ స్థుతులు నీ కుటుంబాన్ని మార్చివేస్తాయి, నీ స్థుతులు నీ జీవితాన్ని మార్చివేస్తాయి, నీ స్తుతి నీ ఆర్థిక పరిస్థితులను మార్చివేస్తుంది, నీ అనారోగ్యాన్ని మార్చివేస్తుంది, నీ స్థితిగతులన్నిటినీ మార్చివేస్తుంది. ఇంతవరకు నువ్వు చూడని అద్భుతాలు చూస్తావు.
కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆనాడు మనకు ప్రభు నేర్పించిన ప్రార్థన, తండ్రి నా ప్రార్థన వినినందుకు వందనాలని స్తుతిస్తూ ఉన్నాడైనా. ఆయన స్తుతించి మాట పలుకుగానే అద్భుతం జరిగింది. ఈరోజు మనం కూడా మన పరిస్థితులన్నిటిలో దేవుని స్తుతిందాం. మన స్థితిగతులన్నిటిలో దేవుని స్తుతిందాం. ఏ పని ప్రారంభిస్తున్నా దేవుని స్తుతిందాం. ఎక్కడికి వెళ్తున్నా దేవుని స్తుతిందాం. లేవగానే దేవుని స్తుతిందాం. రోజంతా దేవుని స్తుతిందాం. కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని కన్నీరు కార్చకుండా తండ్రి నీకు వందనాలని చెప్పుదాం. మీరు కనుక ఆ విధంగా దేవుని స్తుతించడం ప్రారంభిస్తే మీ జీవితంలో అద్భుతాలు చూడబోతున్నారు. ఇదివరకు ఎన్నడూ చూడని అద్భుతాలు మీ జీవితంలో చూడబోతున్నారు. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి దేవుని స్తుతిందాం. తండ్రి నీకు వందనాలు, దేవా నీకు వందనాలు, స్తుతుల మీద ఆసీనుడా నీకు వందనాలు, స్తోత్రార్హుడా నీకు వందనాలు, అద్భుతాలు చేసే దేవా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. మేమేమై ఉన్నామో నీ కృపను బట్టే తండ్రి, నేనేమై ఉన్నానో నీ కృపను బట్టే నాయన. మా ఆత్మీయ కుటుంబంలో ఎవరు ఏమై ఉన్నారో నీ కృపను బట్టే. వారి పరిస్థితులన్నీ చూచుచున్నవాడో నీవు ఉన్నావు. ఈరోజు మోకరించి ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. వారి పరిస్థితులన్నిటిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. వారి కుటుంబాలను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. వారి బిడ్డలను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. వారి ఆర్థిక పరిస్థితులను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. వారు ఒకవేళ అనారోగ్య పరిస్థితులు ఉంటే దానిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. వారు ఏ స్థితిలో ఉన్నా వారిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నానయ్యా. ఎంతమంది ఈరోజు నేను స్తుతిస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీరు అద్భుతాన్ని ప్రారంభించినందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఎంతోమంది సమస్యల శోధనలో ఉండి వారి ప్రార్థన వినపం మీకు తెలియజేస్తున్నారు. అందరినీ నీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. నీకు మరుగైనది ఏది లేదు తండ్రి. సమస్తాన్ని చూచుచున్నవాడవు. ప్రతి జీవితంలో అద్భుత కార్యములు వారు స్తుతిస్తూ ఉండగా వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యను తొలగిస్తున్నందుకు వందనాలు. వారు స్తుతిస్తూ ఉండగా వారి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడయండి. వారి ప్రయత్నాలన్నీ సఫలపరిచి వారి ఆలోచనలన్నీ స్థిరపరిచి వారి ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకుంటారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఏ కష్టంలో ఉన్నా స్తుతిని స్థితిని మార్చబోతుంది. కాబట్టి స్తుతించడం ప్రారంభించు. అద్భుతాలు చూడబోతున్నావు. నమ్మిన వారందరూ దేవుని స్తుతించండి. ఆమెనని కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే వాగ్దానం లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.